హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ని మనం ఇప్పుడు చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ముందు ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ప్రతి టాపిక్ పైన చాలా వివరంగా, ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లెవెల్లో, అంతేకాకుండా ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ కూడా చాలా ఉపయోగపడే విధంగా మనము క్లాసులు అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మనము క్లాసులన్నీ చెప్పుకున్న తర్వాత వీటిపైన ప్రతి టాపిక్ పైన కూడా ఒక 100 to 150 వరకు ప్రాక్టీస్ బిట్స్ని కూడా మీకోసము అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి తెలంగాణ ఉద్యమము ఎలా ప్రారంభమైంది ఏంటి అనేది చూద్దాము. అంతేకాకుండా ముందుగా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి? ముల్కీ ఉద్యమ బీజాలు. సో అంటే కుతుబ్ షాహీల కాలం నుంచే, ఓకేనా, కుతుబ్ షాహీలు అసఫ్ జాహీల కాలం నుంచే ముల్కీ ఉద్యమము అనేది ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి ఏం జరిగింది ఏంటో మనము వివరంగా చూద్దాము. సో ఇందులో ముఖ్యంగా మనం చర్చించే అంశాలు ఏంటంటే 3 దశల్లో జరిగినటువంటి ముల్కీ ఉద్యమము. మొదటి దశ, రెండవ దశ, మూడో దశ అని చెప్పేసి 3 దశలు ఉంటాయి. వాటి గురించి చూద్దాము. అంతేకాకుండా 1919వ సంవత్సరంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేసినటువంటి ఒక ఫర్మానా. నెక్స్ట్ 1933 ఫర్మానాకు సంబంధించిన వివరాలు. అంతేకాకుండా అయ్యంగార్ కమిటీ. సో ఈ కమిటీ ఎందుకు వేయడము జరిగింది? చాలాసార్లు అడగడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బిట్ని. ఓకేనా, ప్రతి ఎగ్జామ్లో కూడా. ఓకేనా. సో గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని మనము డిస్కస్ చేయబోతున్నాము. తెలంగాణ ఉద్యమ చరిత్రను 1948 to 2014 వరకు, 1948 నుంచి 2014 వరకు కూడా జరిగినటువంటి ముఖ్య సంఘటనలు అన్నీ కూడా మనం చర్చిద్దాం ఫ్రెండ్స్. సో దానికంటే ముందుగా మనము ఈ ముల్కీ ఉద్యమాల గురించి మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఇది బేసిక్స్ అన్నట్టు. బేసిక్స్ అయినా కూడా ఇందులోంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే నేను దీన్ని కూడా వదిలిపెట్టడం లేదు ఫ్రెండ్స్. ఓకేనా. ముఖ్యంగా ఎవరైతే గ్రూప్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా గమనించాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎస్ఐ అభ్యర్థులు కూడా తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా. క్లాస్లోకి వెళ్దాం. ముల్కీ ఉద్యమము. సో దక్షిణ భారతదేశంపై ఖిల్జీ, తుగ్లక్ సైన్యాలు దాడికి వచ్చినప్పుడు ఆ సైన్యాలతో పాటు దక్షిణ భారతదేశానికి వచ్చి స్థిరపడిన వారినే దక్కనీలు అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. దక్షిణ భారతదేశంపై ఖిల్జీ వంశస్థులు మరియు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాలు ఎవరైతే ఉన్నాయో అవి దాడికి వచ్చినప్పుడు ఆ సైన్యాలతో పాటు వచ్చినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వారంతా కొంతమంది కూడా ఈ దక్షిణ భారతదేశంలో స్థిరపడడం జరిగింది. వారినే దక్కనీలు అని పేరుతో పిలవడం జరిగింది. సో ఈ దక్కనీలు బహమనీ సామ్రాజ్యంలో స్థానికులుగా ఉద్యోగాలు నిర్వహించేవారు. ఎవరి సామ్రాజ్యంలో? బహమనీ సామ్రాజ్యంలో స్థానికులుగా ఉద్యోగాలు నిర్వహించేవారని చెప్పేసి తెలుస్తుంది. సో ఈ బహుమనీల కాలంలోనే పశ్చిమాసియా దేశాల నుంచి అనేక మంది వచ్చి స్థిరపడ్డారు. వీరినే అఫాకీలు అనే పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారు? అఫాకీలు. ఎక్కడి నుంచి వచ్చిన వారు వీళ్ళు? పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చినటువంటి వారు వీరు. నెక్స్ట్ తదనంతర కాలంలో దక్కనీలు ముల్కీలుగా, అపాకీలు నాన్ ముల్కీలుగా పేర్కొనడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. సో కాలానుగుణంగా దక్కనీలను ముల్కీలుగా పేర్కొనడం జరిగింది. అంటే ముందుగా వచ్చిన దక్కనీలను ముల్కీలుగా, తర్వాత వచ్చినటువంటి అపాకీలను నాన్ ముల్కీలుగా పేర్కొనబడ్డారు. సో ఈ అపాకీలు వర్తక వాణిజ్యాలలో ఆధిపత్యం వహించి ఆర్థికంగా బలవంతులైనటువంటి వ్యక్తులే ఈ యొక్క అపాకీలు. సో అంతేకాకుండా వీరికి ఉన్నత చదువుల వలన సైన్యంలో మరియు రాజ్యంలో ఉన్నత పదవులను కూడా వీరు పొందడం జరిగింది అపాకీలు. అదే సమయంలో స్థానికులైన దక్కనీలు ఆర్థికంగా బలహీనంగా ఉండటము మరియు రాజ్యంలో పై స్థాయి ఉద్యోగాలలో లేకపోవడము జరిగింది. దీంతో రాజ్యంలో దక్కనీలు మరియు 2వ శ్రేణి పౌరులుగా పరిగణించేవారు. ఓకేనా. దక్కనీలు 2వ శ్రేణి పౌరులుగా పరిగణించేవారు. ముందుగా ఎవరు ఉండేవారు? అపాకీలు. ఓకేనా. నెక్స్ట్ ఈ విధంగా అపాకీలకు, దక్కనీలకు ఆర్థికంగా ఉద్యోగాల వలన విభేదాలు రావడం అనేది జరిగింది. అంతేకాకుండా వీరి మధ్య విభేదాలకు మరో ముఖ్య కారణం ఏంటి? మతం కూడా ఒక ముఖ్య కారణంగా మనము చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. అంటే ఆర్థిక కారణాలే కాకుండా, ఉద్యోగ కారణాలే కాకుండా మతము కూడా వీరి మధ్య భేదాభిప్రాయాలు లేవనెత్తడానికి
ఒక జత అయిందిగా మనకు ఇక్కడ తెలుస్తుంది. సో మరి ఏం జరిగిన తర్వాత, సో అపాకీలు షియా మతస్థులు ఫ్రెండ్స్. వీళ్ళు అపాకీలు ఎవరు? షియా మతస్థులు కాగా దక్కానీలు సున్నీ మతస్థులు కావడం వలన వీరి మధ్య విభేదాలు మరింతగా ముదిరాయి. సో ఈ విభేదాలు తారస్థాయికి చేరుకొని మహమ్మద్ షా వన్ కాలంలో అపాకీ అయినటువంటి ప్రధాని హసన్కు యుద్ధంలో క్రింది స్థాయిలో ఉన్న దక్కానీ సైనికులు సహాయ నిరాకరణ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో ఈ విభేదాలు ఏ విధంగా ముదిరాయంటే, యుద్ధం జరిగినప్పుడు మహమ్మద్ షా వన్ కాలంలో అపాకీ అయినటువంటి ప్రధాని హసన్, ఓకేనా, ప్రధానిగా ఉన్నటువంటి అపాకీలకు వీరికి అంటే పడకపోయేది కదా, అంటే సో భేదాభిప్రాయాలు ఉండడం వలన అపాకీ ప్రధానిగా ఉన్నటువంటి హసన్కు యుద్ధంలో క్రింది స్థాయిలో ఉన్నటువంటి అంటే సైనికులంతా కూడా దక్కనీలుయే కదా. సో వీరేం చేశారు? సహాయ నిరాకరణ చేశారు. అంటే మేము ఎలాంటి సహాయము చేయము, యుద్ధంలో పాల్గొనము అనేటువంటి ఒక సహాయ నిరాకరణ చేయడము జరిగింది. నెక్స్ట్, అపాకీలకు మరియు దక్కనీలకు మధ్య ఉన్న విభేదాలను బహ్మనీ సామ్రాజ్య విచ్ఛిన్నతకు దారితీసింది ఫ్రెండ్స్. ఓకేనా. సో వీరిద్దరి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాల వలన బహ్మనీ సామ్రాజ్యం కూడా విచ్ఛిన్నతకు దారితీసినట్లుగా తెలుస్తుంది. అంటే మీరెంత మేమెంత అనేటువంటి ఒక భేదాభిప్రాయాలకు పోవడం వల్ల రాజ్యమే సర్వనాశనమైనట్లుగా ఇక్కడ తెలుస్తుంది. సో బహ్మనీ సామ్రాజ్యము 5 స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. ఎప్పుడైతే బహ్మనీ సామ్రాజ్యము విచ్ఛిన్నతకు దారితీసినటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయో, ఈ యొక్క బహ్మనీ సామ్రాజ్యము 5 రాజ్యాలుగా విడిపోవడానికి కారణమైంది. సో ఈ 5 రాజ్యాల స్వతంత్ర రాజ్యాలతో కుతుబ్ షాహీ రాజ్యము ఏర్పడింది. ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, కుతుబ్ షాహీ రాజ్యము ఎందులోంచి ఏర్పడింది? బహ్మనీ రాజ్యం యొక్క చీలిక వలన ఏవైతే 5 సామ్రాజ్యాలుగా విడిపోయిందో అందులోంచి ఏర్పడినదే కుతుబ్ షాహీ రాజ్యము, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. సో కుతుబ్ షాహీల కాలంలో 1912లో కుతుబ్ షాహీ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి సుల్తాన్ కూలీ కుతుబ్ షా కూడా ఒక అపాకీనే. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ మనకు నోట్ పాయింట్ ఏంటంటే కుతుబ్ షాహీ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? సుల్తాన్ కూలీ కుతుబ్ షా, గుర్తుంచుకోవాలి. సో ఇతను కూడా ఈ యొక్క కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని నెలకొల్పినటువంటి స్థాపకుడు, ఇతను కూడా ఒక అపాకీయే. సో కానీ బహ్మనీ రాజ్యం యొక్క అనుభవంతో ఇతను సైనికులకే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాడు. సో ఇతను తెలుసు ఇతనికి, ఎందుకంటే బహ్మనీ సామ్రాజ్యంలో ఇతను ఒక సైన్యాధికారిగా ఉండేవాడు. సో ఇతనికి తెలుసు, ఎందుకంటే ఇక్కడ కూడా నేను బహ్మనీ సామ్రాజ్యంలోని రాజులే చేసినటువంటి తప్పిదాన్నే నేను కూడా చేస్తే నా పైన కూడా తిరగబడే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో స్థానికులైనటువంటి దక్కనీలకే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు. అంటే తిరుగుబాటుకు దారి తీయకుండా ఇతను ఒక మంచి ప్రజ్ఞాశాలిగా మనం చెప్పుకోవచ్చు. అంటే తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తిగా సుల్తాన్ కూలీ కుతుబ్ షాని మనము చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్థానిక భాష అయిన తెలుగును కూడా ఇతను ప్రోత్సహించినాడు. ఓకేనా. సో అబుల్ హసన్ తానీషా కాలంలో మహామంత్రిగా మాదన్నను, షేర్కారుగా అక్కన్నను కూడా నియమించడం జరిగింది. ఎవరు? అబ్దుల్ హసన్ తానీషా. ఓకేనా. నెక్స్ట్ వన్. అసఫ్ జాహీల కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏంటో చూద్దాము. అసఫ్ జాహీల కాలంలో ముల్కీ, నాన్ ముల్కీల వివాదాలు 3 దశలుగా జరిగాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఎన్ని దశలు అవి? 3 దశలుగా జరిగాయి. సో మొదటి దశ 1853 నుంచి 1883 మధ్య కాలం వరకు. ఓకేనా. సో ఏంటో చూద్దాం. 1853లో హైదరాబాద్ రాజ్య దివానుగా సాలార్ జంగ్ 1 నియమితులయ్యారు. ఓకేనా. 1853లో హైదరాబాద్ రాజ్య దివానుగా ఎవరు నియమితులయ్యారు? సాలార్ జంగ్ 1. ఇతను దివాను అయిన సమయంలో హైదరాబాద్ రాజ్యము అప్పులతో కూరుకొని పోయి ఆర్థిక సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉండేది. సో ఓకేనా. అతను అప్పులను తీర్చకపోతే హైదరాబాద్ రాజ్యంలో ప్రత్యక్ష పాలన నిర్వహిస్తామని బ్రిటిష్ వారు కూడా బెదిరించడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో దివాన్గా వచ్చినటువంటి వ్యక్తియే సాలార్ జంగ్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇతని సంస్కరణలు చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతుంటారు ఫ్రెండ్స్. వాటన్నిటిపైన మనము చాలా క్లియర్గా క్లాస్ చేశాను ఫ్రెండ్స్ ఇది. ఓకేనా. అసఫ్ జాహీ చరిత్రలో నేను వీరి గురించి చెప్పడం జరిగింది. ఆ క్లాస్ కూడా ప్లేలిస్ట్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. ప్లేలిస్ట్లో అసఫ్ జాహీ చరిత్ర
ప్లేలిస్ట్లో ఉంది, చాలా క్లియర్గా చేశాను. గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లోనే ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. ఇతని సంస్కరణలు, ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు అన్నీ కూడా నేను పొందుపరిచాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. నెక్స్ట్ వన్. సో హైదరాబాద్ స్వతంత్రాన్ని కాపాడడానికి దివాన్ సాలార్ జంగ్ అనేక పరిపాలనా పరమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. సో ఆ సంస్కరణలలో అత్యంత ముఖ్యమైనవి రెవెన్యూ, ఉద్యోగ సంస్కరణలు. ఇందుకు గాను బ్రిటిష్ ఇండియాలో శిక్షణ పొందిన పదవులు నిర్వహించినటువంటి అధికారులను పరిపాలనలో దివానీ అధికారులుగా నియమించడం జరిగింది. ఓకేనా. ఇక్కడ బ్రిటిష్ ఇండియాలో శిక్షణ పొందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులను ఇతను పరిపాలనలో దివానీ అధికారులుగా నియమించారు. ఇతను రెవెన్యూ కాంట్రాక్టర్ల స్థానంలో వేతనం పొందే కలెక్టర్లను కూడా నియమించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ రెవెన్యూ కాంట్రాక్టర్లది ఏ విధంగా ఉంటుందంటే, రెవెన్యూ కాంట్రాక్టర్లు ఏం చేసేవారంటే అంటే పన్నులు కలెక్ట్ చేసిన తర్వాత, పన్నులు కలెక్ట్ చేసి వారు రాజ్యానికి అంటే ఈ యొక్క నిజాంకి కొంత భాగం ఇచ్చి వీరు కొంత పర్సంటేజ్ని తీసుకునేవారు ఫ్రెండ్స్. అంతేకాకుండా అసలు ఎంత వసూలు అయ్యేది, వీళ్ళు ఎంత పే చేసేవారు రాజకీయానికి కూడా అదొక చిక్కుముడిగా ఉండేది. అంటే ఎంత ఇస్తున్నారు, అసలు ఎంత కలెక్ట్ చేస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో తెలియనియకపోయేవారు. అంటే రాజు దగ్గరికి వచ్చే వరకే సగం కూడా మాయం చేసేవారు వీళ్ళు. సో అందుకోసమని ఈ యొక్క తప్పిదాన్ని తగ్గించడానికి ఏం చేసేవారు, ఇతను సాలార్ జంగ్ కలెక్టర్ను నియమించాడు. వేతనంతో కూడినటువంటి కలెక్టర్ నియమించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఈ కలెక్టర్ ఏం చేసేవారు, కేవలం వేతనం తీసుకొని ఈ యొక్క రెవెన్యూ విషయాలపైన చాలా కట్టుదిట్టమైన భద్రతను చూసేవాడు ఫ్రెండ్స్. ఓకేనా. ఎలా అంటే ఈ యొక్క పన్నులు ఏ విధంగా వసూలు చేయాలి అని చెప్పేసే విషయం పైన. సో మొదట్లో పరిపాలనా సంస్కరణలు కొద్దిగా నెమ్మదిగా నిర్వహించిన 1869లో నిజాం ఉద్దౌలా ఎవరున్నారు అప్పుడు 1869లో నిజాం ఉద్దౌలా మరణించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అంతకుముందు వరకు ఏ విధంగా ఉండేదంటే ఇతని యొక్క సంస్కరణలు అంటే సాలార్ జంగ్ వన్ యొక్క సంస్కరణలు కొంచెం నెమ్మదిగా ఉండేవి. ఓకేనా. ఎందుకంటే రాజు ఉన్నారు కదా, రాజు అంటే ఇతను చెప్పినవి వినవచ్చు, వినకపోవచ్చు. ఓకేనా. సో కానీ ఇతడు మరణించిన తర్వాత, ఎవరు, అఫ్జల్ ఉద్దౌలా మరణించిన తర్వాత మైనర్ రాజు అయినటువంటి ఓకేనా నిజాం యొక్క సంరక్షణ అధికారి రిజెంట్ అంటారు ఇతన్ని. ఇతను మరింత అధికారాలు పొంది సంస్కరణను వేగవంతం చేశాడు. ఓకేనా. వేగవంతం చేయడం వల్ల ఏమైంది అంటే ఇతను సంరక్షణ అధికారిగా ఉంటారు. నిజాం అప్పుడు మైనర్గా ఉంటారు, అంటే చిన్నపిల్లానిగానే ఉన్న సమయంలోనే అతను రాజుగా నిజాంగా చేయడం వలన ఇతను సంరక్షకునిగా ఉంటారు. సో ఆ విధంగా ఉండటం వల్ల పూర్తి స్వేచ్ఛ లభించింది, ఆర్థికంగా పూర్తి స్వేచ్ఛ లభించింది ఇతనికి. సో అలా లభించడం వలన ఇతను ఏవైతే ప్రవేశపెట్టదలుచుకున్నాడో సంస్కరణలు అన్నింటిని కూడా చాలా వేగంగా ప్రవేశపెట్టడం జరిగింది, వాటిని అమలు చేయడం జరిగింది. ఓకేనా. సో సాలార్ జంగ్ స్వయంగా ముల్కీయేతర అధికారులను నియమించేవాడు, కానీ ఒక్కొక్కసారి బ్రిటిష్ రెసిడెంట్ లేదా భారత ప్రభుత్వ సలహాతో అధికారులను నియమించేవాడు అని చెప్పేసి తెలుస్తుంది. 1870లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నుంచి విద్యా అర్హత పొందిన వారిని పెద్ద మొత్తంలో ఉద్యోగాలలో నియమించాడు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈ విధంగా హైదరాబాద్ రాజ్యానికి వచ్చి అధికారులు ఆంగ్లో ఇండియన్ ఉద్యోగి సామ్యాన్ని ఏర్పరిచారు. ఓకేనా. ఈ విధంగా హైదరాబాద్ రాజ్యానికి వచ్చినటువంటి ఆంగ్లో ఇండియన్ ఉద్యోగి స్వామ్యము అనేటువంటి ఒక నూతన విధానాన్ని ఏర్పరిచినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ విధంగా హైదరాబాద్ రాజ్యానికి వచ్చిన అధికారులు ఆంగ్లో ఇండియన్ ఉద్యోగ స్వామ్యాన్ని ఏర్పరచారని తెలుస్తుంది. సో ఈ ఉద్యోగ స్వామ్యము నూతన సామాజిక వర్గంగా ముల్కీయేతరులుగా ఉండేది. ఈ ఉద్యోగి స్వామ్యంలో హిందువులు, పార్సీలు, యూరోపియన్లు ఉన్నప్పటికీ మెజారిటీ వర్గం మాత్రము ఉత్తర భారతదేశానికి చెందిన ముస్లింలే ఉండేవారు ఫ్రెండ్స్. ఓకేనా. ఈ ఉద్యోగ స్వామ్యంలో ఎక్కువ శాతము ఉత్తర భారతదేశ ముస్లింలే ఉండేవారు. ఓకేనా. అంటే వీరినే ముల్కీయేతరులు అంటారు. ఓకేనా. ముల్కీయేతరులు అంటే స్థానికేతరులు, సింపుల్ గుర్తుంచుకోండి. ముల్కీలు అంటే స్థానికులు, ముల్కీయేతరులు అంటే స్థానికేతరులు. ఓకేనా. నెక్స్ట్, ఈ విధంగా ముల్కీయేతర ఉద్యోగులు హైదరాబాద్ రాజ్యంలోకి రావడం వలన రాజకీయ సాంస్కృతిక మార్పులు వచ్చాయని చెప్పేసి గ్రహించి వీరిని రాజకీయ అధికారాలకు దూరంగా ఉంచడానికి సాలార్ జంగ్ వన్ కొన్ని చర్యలు కూడా తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది.
నెక్స్ట్ మరి ఏ విధమైన చర్యలు తీసుకున్నాడు సాలార్ జంగ్ 1? ఈ ముల్కీయేతర అధికారులలో ఐకమత్యం లేకుండా చేయడము మరియు ఈ అధికారులు నిజాంతో ప్రత్యక్ష సంబంధాలు లేకుండా చర్యలు తీసుకున్నాడు. నెక్స్ట్ వీరికి సైన్యంపై ఆధిపత్యం లేకుండా చూడడానికి వీరిని సైనిక పదవులలో నియమించలేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉత్తర భారతదేశం నుంచి వచ్చేవారు, అంతేకాకుండా పార్సీలు కావచ్చు, అంతేకాకుండా యూరోపియన్లు ఎవరైతే బ్రిటిష్ వారు ఉన్నారో వీరికి గనక ఓకేనా అధికారాలు నిజాంతో ప్రత్యేక సంబంధాలు లేకుండా చర్యలు ఎందుకు తీసుకున్నారంటే వీరు చాలా తెలివి కలవారు ఫ్రెండ్స్. ఓకేనా, తెలివి కలవారు, చదువుకున్నటువంటి వ్యక్తులు. ఓకేనా, సో వీరికి గనక నిజాంతో ప్రత్యేక సంబంధాలు అంటే అధికారి హోదాలో నియమిస్తే గనుక వీరు నిజాం ప్రభువుకే వారిపైన తిరగబడే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో వీరికి ఎలాంటి సంబంధాలు లేకుండా ఉన్నత పదవులు లేకుండా చేయడము జరిగినటువంటి ఇతను సాలార్ జంగ్ తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంగా మనము చెప్పుకోవచ్చు. సో వీరిని సైన్యంపై ఆధిపత్యం లేకుండా చూడడానికి వీరిని సైనిక పదవులలో నియమించలేదు. ఓకేనా, సైనికులను కూడా ఓకేనా సైనికులలో పెద్దవారైనటువంటి సైనిక అధికారులు ఉంటారు కదా, ఈ అధికారులు కూడా సైన్యాన్ని వాళ్ళ వైపు తిప్పుకొని రాజులపైన కూడా దాడి చేసేటువంటి సమయాలు కూడా అంటే చాలా సంఘటనలు జరిగాయి. సో అలాంటి దుర్ఘటనలు కూడా జరగకుండా ఓకేనా ముందు జాగ్రత్తతో సాలార్ జంగ్ ఈ యొక్క సైన్యంలో కూడా ఎలాంటి ఆధిపత్యం లేకుండా, ఎలాంటి అధికారాలు లేకుండా, ఎలాంటి సైనిక పదవులలో కూడా వీరిని నియమించలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ముల్కీయేతర అధికారులు జాగీర్లు బిరుదులు పొందకుండా ఉండడానికి కావలసిన చర్యలు కూడా తీసుకున్నారు. నాన్ ముల్కీ అధికారులు దివాన్ దగ్గర ప్రత్యేక అనుమతి లేకుండా బ్రిటిష్ రెసిడెంట్ను కానీ రాజ్యంలో కానీ ముఖ్యమైన నవాబును కానీ కలవడానికి వీలు లేదని ఆజ్ఞలు జారీ చేశాడు. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాజ్య అధికార భాష పర్షియన్ను తొలగించి ఉర్దూను ప్రవేశపెట్టాలనే ముల్కీయేతరుల ప్రతిపాదనను తిరస్కరించి కొంతవరకు ముల్కీలకు సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? సాలార్ జంగ్ 1గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ముల్కీలు నాన్ ముల్కీల మధ్య సమతుల్యతకు ప్రయత్నం చేయడం జరిగింది. సో అప్పటికే హైదరాబాద్ రాజ్యంలో ఉన్న సాంప్రదాయ వర్గ అధికారులను తొలగించకుండా వారిని నిజాం ఎస్టేట్ అవసరాలకు మరియు మున్సబ్ డిపార్ట్మెంట్లో అధికారులుగా నియమించారు. అంతేకాకుండా ఈ సాంప్రదాయ అధికారులను ఇర్రెగ్యులర్ ఫోర్సెస్తో అధికారులుగా నియమించడము జరిగింది. నెక్స్ట్ వన్, నాన్ ముల్కీ ఉద్యోగులు పాలనాపరమైన ముఖ్య శాఖలలో కొనసాగుతూ పాలనను ఆధునీకరించడము జరిగింది. అదే సమయంలో సాంప్రదాయ ఉద్యోగ వర్గాలు కూడా తమ పదవులలో కొనసాగడం వలన నాన్ ముల్కీలు ఉద్యోగుల పట్ల పెద్దగా వ్యతిరేకత అనేది రాలేదు ఫ్రెండ్స్. అంటే బ్యాలెన్స్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకేనా, ఉద్యోగాల విషయంలో కూడా బ్యాలెన్స్ చేయడం వల్ల సాలార్ జంగ్ సమయంలో ఎలాంటి ఈ యొక్క ముల్కీలు నాన్ ముల్కీలు అనేటువంటి ఆందోళన ఎక్కువగా లేదు అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ రెండవ దశ ఏంటో చూద్దాం. నాన్ ముల్కీ అధికారులు రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. నాన్ ముల్కీ అధికారులు ఎవరైతే ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి ముస్లింలు కావచ్చు, పార్సీలు కావచ్చు, అంతేకాకుండా యూరోపియన్ వారే కావచ్చు. ఓకేనా, వీరు రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకోవడం వల్ల జరిగినటువంటి ముఖ్య పరిణామాలు ఏంటో చూద్దాం. ఇది జరిగినటువంటి కాలము మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కాలంలో. చూద్దాం. 1883లో సాలార్ జంగ్ మరణానంతరం హైదరాబాద్ రాజ్యంలో పరిస్థితులు తారుమారయ్యాయి. అంటే సాలార్ జంగ్ ఉన్నప్పుడు మనము అతను ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల రాజ్యంలో అంటే హైదరాబాద్ రాజ్యంలో పరిస్థితులన్నీ కూడా ఒక క్రమబద్ధంగా ఉండేవి. అతను 1883లో సాలార్ జంగ్ చనిపోతారు. అతను చనిపోయిన తర్వాత పరిస్థితులన్నీ తారుమారు అవుతాయి. అంటే మునుపు ఎలాగా ఉండేవో అలాగే తయారవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఇంకా మేజర్ కాకపోవడంతో 1883 నుంచి 1884 మధ్య కాలంలో కౌన్సిల్ ఆఫ్ రిజెన్సీ 1 సంవత్సరం పాటు హైదరాబాద్ రాజ్యపాలనను నిర్వహించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, అదే సమయంలో హైదరాబాద్ రాజ్యం యొక్క నూతన దివాన్ ఎంపిక కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది. ఓకేనా. నూతన దివాన్ అంటే ఎవరు? అంటే సాలార్ జంగ్ స్థానంలో కొత్త వ్యక్తిని ఎవరిని నియమించాలనేటువంటి ఒక సమస్యగా మారింది. నెక్స్ట్, ముల్కీయేతర ఉద్యోగులు బ్రిటిష్ గవర్నమెంట్ కూడా పాశ్చాత్య విద్యను అభ్యసించిన సాలార్ జంగ్ 2ను దివాన్గా నియమించాలని
మద్దతు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. స్థానిక ముల్కీలు దివానీ ఉద్యోగస్వామ్యంలో కీలక పదవులు పొందుట కూడా ప్రయత్నించడము జరిగింది. స్థానిక ముల్కీలు. నెక్స్ట్ వన్, అప్పటికే దివానీ ఉద్యోగస్వామ్యంలో కీలక పదవులు నిర్వహిస్తున్నటువంటి ముల్కీయేతరులు సాలార్జంగ్ మరణానంతరం బిరుదులు పొందడము మరియు నిజాంకు దగ్గర కావడం వలన రాజకీయ అధికారంపై కూడా గుత్తాధిపత్యం చెలాయించడం జరిగింది. సో ఫ్రెండ్స్, సాలార్జంగ్ వనకాలంలో ఏదైతే అనుకున్నాడో వీరిని నాన్ ముల్కీలను రాజుకి నిజాంకి దగ్గర కాకుండా చేయాలి వీరిని. సో వీరు ఎప్పుడైతే రాజుకి సన్నిహితులుగా మారుతారో, రాజ్య పాలనాధికారాలు చేపడతారో అప్పుడు ఏమవుతుంది, రాజకీయంగా అధికారంపై గుత్తాధిపత్యం చెలాయిస్తారు అనే ఉద్దేశంతో వారిని కొంచెం దూరంగా పెట్టడం జరిగింది. కానీ ఎప్పుడైతే అతను మరణించడం జరిగిందో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. అంతేకాకుండా సాలార్జంగ్ 2 వచ్చిన తర్వాత వీరి యొక్క అధికారము పాలన వైపు కూడా జరిగి గుత్తాధిపత్యం చేయడం జరిగింది ఫ్రెండ్స్, రాజకీయ అధికారం పైన. సో అప్పటి వరకు స్థానిక ముల్కీలకు ఉపయోగకరంగా ఉన్న అధికార భాష పర్షియన్ స్థానంలో ఉర్దూను ప్రవేశపెట్టేటట్లు ముల్కీయేతరులు నిజాంను ప్రభావితం చేశారు. ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకేనా. సో ఇలా చేయడం వల్ల ఏమైంది, ముల్కీలకు నాలుగు ముల్కీలకు మధ్య గొడవ రాజేసినట్టే కదా ఫ్రెండ్స్. సో ఆ విధంగా. నెక్స్ట్, ఉర్దూ అధికార భాష మారడంతో అప్పటి వరకు నిజాం ఆస్థానంలో ఎంతో మంది పట్టు ఉన్న ముల్కీలు ఆ పట్టును కోల్పోయారు ఫ్రెండ్స్. అంటే ఉర్దూ అధికార భాషగా మారితే ఏమవుతుంది, రాజ్యంలో ఉంటే అంతేకాకుండా రాజు యొక్క ఆస్థానంలో ఉన్న వారంతా కూడా ఉర్దూనే నేర్చుకోవాలి, తప్పదు అది. ఓకేనా. సో మరి రాజు యొక్క ఆస్థానంలో ఉన్న వారికి అంతా కూడా పార్సీనే వచ్చు, అంటే పర్షియన్ భాషనే వచ్చు. సో ఈ ఉర్దూను కంపల్సరీ చేయడం వల్ల ఏమైంది, ఎంతోమంది కూడా అంటే ఈ అధికారం పైన నిజాం సంస్థానంలో ఎంతోమంది పట్టు ఉన్న ముల్కీలు ఆ పట్టును కోల్పోవడం జరిగింది. ఓకేనా. వారి స్థానంలో నాన్ ముల్కీలు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది కూడా ఒక ముఖ్య సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఉర్దూ అధికార భాష కావడంతో ఇంగ్లీష్ ప్రాముఖ్యం పెరగడంతో ముల్కీ ఉద్యోగులలో అసంతృప్తి మరింత ఎక్కువగా అయింది అన్నట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ముల్కీ ఉద్యమాన్ని శాంతపరచడానికి అప్పుడప్పుడు ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా తీసుకుంది. నాన్ ముల్కీల ఆధిపత్య అహంకార ధోరణితో విసిగి వేసారిన ముల్కీలు ఉద్యమం చేపట్టారు. ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. నాన్ ముల్కీల ఆధిపత్యానికి సాలార్జంగ్ 2 ప్రోత్సాహం ఇస్తున్నాడని ముల్కీలు నిజాం మెహబూబ్ అలీ ఖాన్కు వినతి పత్రం సమర్పించారు. దీనినే ముల్కీ పత్రం అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, దీనితో నిజాం హైదరాబాద్ సంస్థానంలో ఎంతమంది నాన్ ముల్కీలు పనిచేస్తున్నారు, వారి హోదా ఏమిటి తదితర వివరాలు వెంటనే సమర్పించాలని సాలార్జంగ్ 2ని ఆదేశించారు. దీనితో ఉద్యోగాల సాధారణ జాబితాను తొలిసారిగా 1986లో విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఉద్యోగుల జాబితా 1886. నిజాం ఆదేశానుసారము సాలార్జంగ్ 2 1886లో తొలిసారిగా క్రింది విధంగా ఉద్యోగుల సాధారణ జాబితాను ప్రకటించాడు ఫ్రెండ్స్. సో అతను వివరించినటువంటి స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అది సంస్థానంలో మొత్తం ఉద్యోగులలో ముల్కీ ఉద్యోగుల శాతము 52%. సో వీరిపై ప్రభుత్వం చేసే వ్యయ మొత్తము ఉద్యోగులపై చేసే వ్యాయంలో 42% మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ వన్, సంస్థానం మొత్తము ఉద్యోగుల్లో నాన్ ముల్కీ ఉద్యోగుల శాతము 48%. కానీ వీరిపై మొత్తము ఉద్యోగులపై చేసే వ్యాయంలో 58%. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి ఇక్కడ. సో నాన్ ముల్కీల యొక్క శాతము తక్కువగా ఉన్నప్పటికీ కూడా కానీ వారిపై చేసేటువంటి వ్యాయం పర్సంటేజ్ చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో దీని కారణంగా నిజాంకు పడేటువంటి భారము, అంతేకాకుండా ఆర్థికపరమైన భారమే కావచ్చు, అంతేకాకుండా వీరి యొక్క అంటే నాన్ ముల్కీలు చేసేటువంటి ఆందోళన సరి అయినదే అని చెప్పేసి ఒక చిన్న కారణంగా అర్థమవుతుంది అతనికి. సో పై నివేదిక ఆధారంగా నాన్ ముల్కీలు సగం ఉద్యోగాలు పొందడమే కాకుండా ముల్కీల కంటే ఎక్కువ జీతాలు పొందుతున్నారు. దీనితో ముల్కీల తమ ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరిగింది. సో ముల్కీ ఉద్యమాన్ని నియంత్రించడానికి నిజాం ప్రభుత్వము చర్యలు కూడా చేపట్టింది. అందులో అంతర్భాగంగా నిజాం మెహబూబ్ అలీ ఖాన్ 1888లో గెజిట్ కింద కొన్ని నిబంధనలు రూపొందించాడు ఫ్రెండ్స్. ఓకేనా. 1888లో
గెజిట్ రిలీజ్ చేశాడు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి, చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ 1888 గెజిట్ లేదా దీన్నే జారీదా అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. సో మరి ఏంటో చూద్దాం దీని విషయము. ఉద్యోగ నియామకాలపై 1888 అంటే 15 రబ్బీ ఉల్ సాని 1301 హిజ్రీ అంటే ఇదొక వారి యొక్క క్యాలెండర్ అన్నట్టు ఫ్రెండ్స్, ఇది ఒక క్యాలెండర్ తేదీ అనుకోరాదండి అది. సో ఓకేనా. సో 1888వ సంవత్సరంలో గెజిట్ లేదా జరీదా దీనిలో క్రింది విధంగా పేర్కొన్నారు ఫ్రెండ్స్. ఏమని పేర్కొన్నాడో చూద్దాము. తొలిసారిగా ఈ గెజిట్లో ముల్కీ అనే పదాన్ని ఉపయోగించారు. కనీసము 12 సంవత్సరాలు నిజాం రాజ్యంలో స్థిరపడిన వారిని ముల్కీలుగా గుర్తిస్తారు అని చెప్పేసి కూడా ఇందులో పేర్కొన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. ముల్కీలు అంటే ఎవరు? ఖచ్చితంగా 12 సంవత్సరాలు నిజాం రాజ్యంలో స్థిరపడిన వారిని ముల్కీలుగా గుర్తించాలని చెప్పేసి పేర్కొన్నారు. అంతేకాకుండా రాజ్యంలోని ఉద్యోగాలన్నీ అర్హత మేర విదేశీయుల జోక్యం లేకుండా దేశీయులకే ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది ఈ యొక్క గెజిట్లో. నాన్ ముల్కీల ఉద్యోగాలు పొందాలంటే ప్రధానమంత్రితో అంటే దివాన్తో ప్రత్యేక అనుమతి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క గెజిట్లో పేర్కొన్నాడు. సో అటువంటి సమయంలోనే సాలార్జంగ్ II తన వ్యక్తిగత కార్యదర్శులుగా ముల్కీయేతరులు అయిన ఒక ఉత్తర భారత ముస్లింలు, యూరోపియన్ కూడా నియమించుకున్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఈ కాలంలో ముల్కీ ఉద్యోగులకు జరిగిన అన్యాయాలేంటో చూద్దాం. సాలార్జంగ్ I సాంప్రదాయ ఉద్యోగ వర్గాలను మున్సబ్ డిపార్ట్మెంట్లలో, నిజాం ఎస్టేట్ వ్యవహారాలలో, ఇర్రెగ్యులర్ ఫోర్సెస్లలో నియమించి వారికి ఉద్యోగ రక్షణ కల్పించినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ కానీ సాలార్జంగ్ II దివాన్ అయిన తర్వాత మున్సబ్ డిపార్ట్మెంట్ను అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో కలిపివేయడం జరిగింది. ఓకేనా. నిజాం ఎస్టేట్ వ్యవహారాలను చూడడానికి ఒక ప్రత్యేకమైన మేనేజింగ్ బోర్డును కూడా ఏర్పాటు చేసినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏమైంది, అందులో ఉన్నటువంటి ముల్కీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలను కోల్పోవడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇర్రెగ్యులర్ ఫోర్సెస్ రెగ్యులర్ ఫోర్సెస్లో కలిపివేయడం జరిగింది. పర్షియన్ స్థానంలో ఉర్దూను మళ్ళీ అధికార భాషగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ చర్యల వలన సాంప్రదాయ ఉద్యోగ వర్గాలు లేదా ముల్కీలు తమ ఉద్యోగాలు కోల్పోయి ఎంతో నష్టపోయినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ముల్కీయేతర ఉద్యోగులు తమ పిల్లలను కూడా ముస్లింలుగా నిర్వచించి ఈ ఉద్యోగాల్లో నియమించినట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ అంతేకాకుండా ముల్కీయేతర ఉద్యోగులు తమ పిల్లలను కూడా ముల్కీలుగా నిర్వచించి ఉద్యోగాలలో నియమించారు. అదే సమయంలో ఉన్నతాధికారులుగా చెలామణి అవుతున్న ముల్కీయేతరులు ఓకేనా ముల్కీయేతరులు ఉద్యోగాలలో మాత్రమే కాకుండా రాజకీయ అధికారంపై కూడా గుత్తాధిపత్యం వహించినట్లుగా తెలుస్తుంది. వీరి ఆధిపత్యం ఎంతగా పెరిగిందంటే 1890లలో హైదరాబాద్ రాజ్య అధికారుల డ్రెస్ కోడ్ ఉత్తర భారత షేర్వాణి అయింది ఫ్రెండ్స్. ఓకేనా. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఎంత ఆధిపత్యం వీరి యొక్క అధికారం పైన, రాజకీయ అధికారం పైన గుత్తాధిపత్యం వీరు చెలాయించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. నిజాం సామ్రాజ్యంలో హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి ఏదైతే ఆచార సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని కూడా వీరు మార్చినట్లుగా, డ్రెస్ కోడ్ విధానాన్ని కూడా మార్చినట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. 1894 ఉద్యోగుల సివిల్ లిస్ట్ నివేదిక ప్రకారము ముల్కీలకు అన్యాయం జరిగిన విషయము తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ 1894 ఉద్యోగుల సివిల్ లిస్ట్. సో దీనికి సంబంధించిన విషయాలు ఏంటో చూద్దాము. ముల్కీల ఆందోళన వివాదం నేపథ్యంలో 1887 ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, మిస్టేక్ పడింది. సో 1887లో సాలార్జంగ్ II తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో నూతన ప్రధానమంత్రి హయాంలో ఉద్యోగులు సాధారణ జాబితాను 1894లో ప్రకటించారు. హైదరాబాద్ రాజ్యంలో మొత్తం గెజిట్ ఉద్యోగులు 680 ఫ్రెండ్స్. ఓకేనా, 680. ఇందులో ముల్కీయేతర ఉద్యోగులు 447. దీనిలో ముల్కీయేతర హిందూ ఉద్యోగులు 43 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో ముల్కీ ఉద్యోగులు 233. దీనిలో ముల్కీ హిందూ ఉద్యోగులు 20 మాత్రమే ఉన్నారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. నెక్స్ట్ వన్
1886లో 230గా ఉన్న ములికీయేతరుల ఉద్యోగులు 1894 నాటికి 447కు పెరిగింది ఫ్రెండ్స్. అంటే ములికీయేతరుల ఉద్యోగాలు ఎంత పెద్ద మొత్తంలో ములికీ ఉద్యోగాలను కొల్లగొట్టారో ఈ సివిల్ లిస్ట్ ద్వారా అర్థమవుతుంది ఫ్రెండ్స్ స్పష్టంగా. సో ఈ అన్యాయాల వలనే ముల్కీలకు మరియు నాన్ ముల్కీలకు మధ్య మనస్పర్ధలు పెద్ద మొత్తంలో పెరిగినట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో ఇటువంటి సమయంలో ముల్కీ హిందువు అయిన మహారాజా కిషన్ ప్రసాద్ మీర్ మెహబూబ్ అలీ ఖాన్ 1901లో దివాన్గా నియమించడము జరిగింది. ఓకేనా. నాన్ ముల్కీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గమనించినటువంటి మీర్ మెహబూబ్ అలీ ఖాన్ 1901లో ఒక హిందువు అయినటువంటి మహారాజా కిషన్ ప్రసాద్ని 1901వ సంవత్సరంలో ప్రధానిగా లేదా దివాన్గా నియమించినట్లుగా మనకు తెలుస్తుంది. మహారాజా కిషన్ పర్షద్. సో ఇతను చేసినటువంటి కార్యక్రమాలు ఏంటో చూద్దాం. ముల్కీల ఆందోళన నేపథ్యంలో 1901లో మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ముల్కీ హిందువు అయినటువంటి కిషన్ పర్షాద్ను ప్రధానిగా నియమించారు. ఇటువంటి సమయంలో నిజాం యొక్క దర్బార్లో ఆర్థిక కార్యదర్శిగా కాసర్ వాకర్ అనేటువంటి ఆంగ్లేయుడు బ్రిటిష్ వారి సహకారంతో నియమించబడ్డాడు. సో తర్వాత కాలంలో కాసర్ వాకర్ ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇతను పెద్ద మొత్తంలో బయట వారిని ఉద్యోగాలలో నియమించి స్థానికులకు అంటే దక్కనీలకు అన్యాయం చేసినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. దీనితో విద్యావంతులలో ఉద్యోగాలు రావని, ఉద్యోగస్తుల్లో ప్రమోషన్ రావని భయాందోళనలు కూడా మొదలైనట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్, ఉద్యోగులలో ముల్కీలు నాన్ ముల్కీలు అనే స్పష్టమైన విభజన ఏర్పడింది ఫ్రెండ్స్. కాసర్ వాకర్ కాలంలో ఉర్దూ భాషను కూడా ముల్కీ నాన్ ముల్కీల రంగును పూయడం జరిగింది ఫ్రెండ్స్. ఇతను కూడా మళ్ళీ ఉర్దూ భాషను ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది. ఉర్దూను ఉత్తరాది ఉర్దూ, దక్షిణాది ఉర్దూ అనేటువంటి విభజన చేశారు. ఉర్దూను కూడా మళ్ళీ నాగరికులైన నాన్ ముల్కీలు ఉత్తరాది ఉర్దూను మాట్లాడతారని, అనాగరిక ముల్కీలు దక్షిణాది ఉర్దూను మాట్లాడతారని ఒక హేళనా భావాన్ని తేవడం జరిగింది ఫ్రెండ్స్. దీంతో మహారాజా కిషన్ పర్షద్కు మరియు వాకర్కు మధ్య యుద్ధం మొదలైంది, ప్రత్యక్ష యుద్ధం. ఈ కాలంలోనే హోంశాఖలో 200 రూపాయల జీతానికి మెహతాబ్ మీన్గా పనిచేసే ఒక ఉద్యోగి మహారాజా కిషన్ పర్షద్ గారికి ముల్కీ ఉద్యమంలో అండగా నిలిచినట్లుగా మనకు తెలుస్తుంది. సో నాన్ ముల్కీలపై ఇతను రాసినటువంటి ఒక కవిత ఏంటో అంటే చూద్దాము. మా ఉద్యోగాలన్నీ అపహరించి మీ వారికి నీ అంతిమ ప్రయాణానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి ఒక కవిత రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ కవితను రాసినందుకు అతనిని దూర ప్రాంతాలకు బదిలీ చేయడం కూడా జరిగింది. మహారాజా కిషన్ పర్షద్ వలన ఈ ఉద్యమం పాక్షికంగా విజయము సాధించారు. ముల్కీలకు కొన్ని రక్షణలను కల్పిస్తూ 1910లో ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, 1900 ప్రకటన ఏంటో చూద్దాం. నాన్ ముల్కీల ఉద్యోగాలన్నీ తాత్కాలిక ఉద్యోగాలుగా పరిగణించబడతాయి. ఉద్యోగ నియామకాలు రాజకీయ జోక్యంతో కాకుండా రాత పరీక్ష ద్వారా జరగాలి అని చెప్పేసి 1910 ప్రకటనలో పేర్కొన్నారు. స్థానికులకు తగిన అర్హతలు వచ్చినప్పుడు ఆ పదవులలో స్థానికులనే నియమించాలి, స్థానికేతరులను నియమించకూడదు అని చెప్పేసి పేర్కొన్నారు. అందుకే కిషన్ పర్షద్ గారిని ముల్కీ ఉద్యమ గాడ్ ఫాదర్గా పేర్కొంటారు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ముల్కీ ఉద్యమ గాడ్ ఫాదర్గా ఎవరిని పేర్కొంటాము? కిషన్ పర్షద్ గారిని. ఓకేనా. నెక్స్ట్ వన్, మూడవ దశ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. మొదటి దశ అయిపోయింది, రెండవ దశ అయిపోయింది. మూడవ దశ 1911 నుంచి 1947 మధ్య కాలాన్ని మనము ముల్కీల ఉద్యమానికి మూడవ దశగా చూస్తాము. సో ఈ కాలంలో హైదరాబాద్ రాజ్యంలో 3 ముఖ్య మార్పులు జరిగాయి. ఒకటి, ముల్కీ కేటగిరీని విస్తరించడము. అదేంటో చూద్దాము. హైదరాబాద్ రాజ్యంలోని జిల్లాలలోని వ్యక్తులను ముల్కీ కేటగిరీలోకి చేర్చుకొని ముల్కీ కేటగిరీని విస్తృతపరచడము ఒకటి. నెక్స్ట్, దీని వలన రాజ్యంలోని గ్రామీణ ప్రాంతాలలో పరిపాలనకు కట్టుదిట్టము చేయడము. నెక్స్ట్ వన్, కానీ ఈ జిల్లాలలోని ముల్కీలు హైదరాబాద్ నగర ముల్కీలలో మాత్రము పాక్షికంగా మాత్రమే సమైక్యత ఏర్పడింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇంపార్టెంట్ పాయింట్. రెండవ పాయింట్, ప్రభుత్వము పాలనాపరమైన ఆధునీకరణపై దృష్టి సారించింది, కానీ రాజకీయ ఆధునీకరణపై దృష్టి సాధించలేదు అన్నట్లుగా
తెలుస్తుంది. ఉదాహరణకు పన్నుల వసూలు, శాంతి భద్రతల నిర్వహణ మరియు తక్కువగా సంక్షేమ చర్యలు అనేవి అంటే రవాణా మరియు సమాచార విద్య వంటి విషయాలు అని చెప్పేసి మనకి ఇక్కడ అంటే వీటిపైన దృష్టి సాధించలేదు అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు మరియు దాని నుంచి ఆవిర్భవించిన సాంస్కృతిక జాతీయవాదం ఏ విధంగా ఉందో చూద్దాము. 1911లో నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ మరణానంతరం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సింహాసనం అధిష్ఠించారు. పరిపాలనను ఆధునీకరించడంలో భాగంగా హైదరాబాదులో విద్యా వ్యవస్థ 20వ శతాబ్దంలో చాలా వేగంగా విస్తరించినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఇలాంటి విద్యా వ్యవస్థ అంటే ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా ఎక్కువగా ముల్కీ విద్యార్థులు ప్రభుత్వ సర్వీస్లోనికి చేరడానికి వీలవుతుంది అని చెప్పేసి భావించారు. సో ఈ విధంగా ముల్కీ విద్యార్థులు ప్రభుత్వ సర్వీసులలో చేరడం వల్ల నాన్ ముల్కీ సమస్య కొంతమేర తగ్గుతుంది అనే ఉద్దేశము ఇక్కడ ఏర్పడింది. నెక్స్ట్, కానీ వాస్తవంలో ఈ యూనివర్సిటీ స్థాపన ద్వారా నాన్ ముల్కీ సమస్య మరింతగా పెరిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ రాజ్యాంగ రచనలో నాన్ ముల్కీలు ఎంతో కీలక పాత్ర పోషించినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్ మరియు పాఠ్య పుస్తకాల తయారీలో నాన్ ముల్కీల ఆధిపత్యము కొనసాగినట్లుగా ఇక్కడ తెలుస్తుంది. వీరు స్థానికులే మాట్లాడే దక్కనీ ఉర్దూ కాకుండా పాఠ్య పుస్తకాలలో ఉత్తర భారత ఉర్దూ అయినటువంటి లక్నావీ ఉర్దూను ఉపయోగించినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. దాంతో దక్కనీ ఉర్దూ మాట్లాడే ముల్కీలలో అసంతృప్తి చెలరేగడం అనేది జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయము విద్యావంతులైన పౌరులను తయారు చేసి సంస్థగా అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయము విద్యావంతులైన పౌరులను తయారు చేసే సంస్థగా మారింది. కానీ ప్రభుత్వ అధికారులను తయారు చేసే విద్యా సంస్థగా మాత్రము మారలేదు. అంటే ఏ ఉద్దేశంతో అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాన్ని మాత్రము చేరుకోలేకపోయింది అన్నట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదే సమయంలో నిజాం కాలేజ్ ఇంగ్లీష్ మీడియం మాత్రము అధికారులను తయారు చేసే నాణ్యమైన కళాశాలగా తయారైనట్లుగా తెలుస్తుంది. నిజాం కాలేజ్. ఓకేనా. నెక్స్ట్ వన్, ముల్కీ యొక్క పిల్లలు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళగా నాన్ ముల్కీల యొక్క పిల్లలు మాత్రము నిజాం కాలేజీకి వెళ్ళారు. ఓకేనా. సో నిజాం కాలేజీలో మాత్రమే ఇంగ్లీష్ విద్య అనేది ఉండేది ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఏమైంది, ఉద్యోగాలలో నాన్ ముల్కీల పిల్లలే చేరినట్లుగా తెలుస్తుంది. ఈ విధంగా విద్యాపరంగా ఏర్పడిన భేదాభిప్రాయాలు క్రమంగా ముల్కీ నాన్ ముల్కీ సమస్య మరింతగా పెంచి పోషించాయని చెప్పేసి తెలుస్తుంది. సో ఈ నాన్ ముల్కీల సమస్యలో భాగంగానే దక్కనీ జాతీయవాదము మరియు దక్కన్ ముస్లింలు సార్వభౌమాధికారం వంటి సిద్ధాంతాలు ఆవిర్భవించినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, దక్కనీ జాతీయవాదం అంటే ఏంటో చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలోని లేదా విశ్వవిద్యాలయంలోని ఉర్దూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న డాక్టర్ జోరే నాయకత్వంలో ఈ దక్కనీ జాతీయవాద సిద్ధాంతము ఆవిర్భవించింది. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎవరి నాయకత్వంలో? డాక్టర్ జోరే నాయకత్వంలో. నెక్స్ట్, ఈ సిద్ధాంతంకు ముల్కీల మద్దతు పలికారు ఫ్రెండ్స్. ఈ సిద్ధాంతంకు ముల్కీలందరూ కూడా మద్దతు పలకడం జరిగింది. ఈ సిద్ధాంతం అనేది హిందూ మరియు ముస్లింల సాంస్కృతిక పరమైన అంశాలతో ఏర్పడింది. ఈ ముల్కీ స్కాలర్స్ ఎవరైతే ఇందులో సభ్యులుగా ఉన్నారో 1930లో ఇదారా ఐ అదాబియత్ ఐ ఉర్దూ అనేటువంటి స్థానిక గ్రంథాలయంను కూడా 1930వ సంవత్సరంలో స్థాపించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ గ్రంథాలయాన్ని దక్కనీ జాతీయవాద సిద్ధాంతంకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రచురించేవారు. ఇటువంటి విధానాల వలన మతాలకు కులాలకు అతీతంగా ఉండే ముల్కీలను అభివృద్ధి చేయడంలో ఈ గ్రంథాలయం కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఈ దక్కనీ జాతీయవాద నాయకులు లాంగ్ లైఫ్ నిజాం ద రాయల్ ఎంబోడిమెంట్ ఆఫ్ దక్కనీ నేషనలిజం అంటే దక్కనీ జాతీయవాదానికి ఒక రాజు గుర్తింపుగా ఉన్న నిజాం నీవు ఎల్లకాలము బ్రతకాలి అనేటువంటి ఒక నినాదాన్ని ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్, దక్కనీ జాతీయతకు వ్యతిరేకంగా ముస్లిం సార్వభౌమాధికారం అనే సిద్ధాంతము ఆవిర్భవించింది. అంటే దక్కనీ జాతీయవాదం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈ ముస్లిం సార్వభౌమాధికారం అనేటువంటి ఒక కొత్త సిద్ధాంతం కూడా
ఆవిర్భవించింది. సో దీని ద్వారా ఏం జరిగింది మరి? ఈ సిద్ధాంతంకు మొదట్లో నాన్ ముల్కీలు మాత్రమే మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ ముస్లిం సార్వభౌమాధికారం అనే సిద్ధాంతం ఎప్పటి నుండో ఉన్న ముల్కీ నాన్ ముల్కీ సమస్యకు కొత్త నిర్వచనం ఇచ్చింది. ఈ సిద్ధాంతము ముల్కీలను హిందూ ముస్లింలుగా విడగొట్టి ముల్కీ ముస్లిం మద్దతు పొందింది ఫ్రెండ్స్. దీంతో ఎంతో బలంగా ఉన్న ముల్కీ ఉద్యమము బలహీనపడ్డట్లుగా తెలుస్తుంది. అంటే హిందూ ముస్లింలు కలిసి చేసేటువంటి ఈ ముల్కీ ఉద్యమంలో మళ్ళీ ఈ యొక్క ముస్లిం సార్వభౌమాధికారం అనేటువంటి సిద్ధాంతం వలన హిందువులందరూ కూడా ముల్కీలు అని, ముస్లింలు అంటే హిందూ ముస్లింలు, ముల్కీ ముస్లింలు అనేటువంటి ఒక రెండు విభాగాలుగా విడగొట్టడం వల్ల ఇది కొంచెం అంటే ఈ యొక్క ముల్కీ ఉద్యమము పడ్డట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, ముస్లిం సార్వభౌమాధికారం అనే ఈ సిద్ధాంతంను తర్వాతి కాలంలో రజాకార్లు విస్తృతంగా ఉపయోగించినట్లుగా తెలుస్తుంది. దీని గురించి కూడా మనము చూద్దాము. నెక్స్ట్, ఉస్మాన్ అలీ ఖాన్ ఫర్మానా 1919. 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో 1919లో ముల్కీల పరిరక్షణకు ఒక ఫర్మానా జారీ చేశారు. దీన్నే ముల్కీ నిబంధనలు అనే పేరుతో పిలుస్తారు. అవేంటో చూద్దాము. 1, ప్రభుత్వ ఉద్యోగాలలో కేవలం ముల్కీలనే నియమించాలి. 2, నిజాం రాజ్యంలో లేదా రాష్ట్రంలో జన్మించిన వారు మాత్రమే ముల్కీలుగా పరిగణించబడతారు. ఉద్యోగాలకు కేవలం వీరు మాత్రమే అర్హులు అని చెప్పేసి పేర్కొన్నారు ఈ యొక్క ఫర్మానాలు. వీరే కాక ఇంకా ఎవరైనా 15 సంవత్సరాల నుంచి వరుసగా హైదరాబాద్ రాజ్యంలో నివసిస్తూ తిరిగి వెనక్కి వెళ్ళే ఆలోచన లేని వారు కూడా ముల్కీలే అని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, హైదరాబాద్ సంస్థానంలో 15 ఏళ్ళు ఉద్యోగం చేసిన వారి పిల్లలు ముల్కీలుగా గుర్తింపబడతారని చెప్పేసి పేర్కొన్నారు. భర్త ముల్కీ అయితే అతని భార్య కూడా ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి. అంతేకాకుండా ముల్కీలుగా గుర్తింపు పొందాలంటే కలెక్టర్ స్థాయి అధికారి నుంచి ధృవీకరణ పత్రము తీసుకోవాలని చెప్పేసి పేర్కొంది. ఈ ఫర్మానా ద్వారా నాన్ ముల్కీ ఉద్యోగాలన్నీ తాత్కాలిక ఉద్యోగాలుగా పరిగణించబడ్డాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ రాజకీయ నియామకాల ద్వారా కాక రాత పరీక్షల ద్వారా భర్తీ చేయబడ్డాయి. ప్రమోషన్లలో కూడా ముల్కీలకు న్యాయం జరిగినట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, 1933 ఫర్మానాకు దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటో చూద్దాం. 1920లో లోకల్ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఏర్పడింది. ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడు ఏర్పడింది? 1920వ సంవత్సరంలో లోకల్ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఏర్పడింది. లండన్లోని హైదరాబాద్ విద్యార్థులు 1926లో ది సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి సంస్థను కూడా స్థాపించడం జరిగింది. ఇంపార్టెంట్. ఇవి 2 పాయింట్లు కూడా ఎగ్జామ్లో అడుగుతుంటారు ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఈ సొసైటీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? జవాబుదారీ ప్రభుత్వము. నెక్స్ట్, ఈ సొసైటీ 1919లో ప్రభుత్వం పేర్కొన్న లెజిస్లేటివ్ కౌన్సిల్ సంస్కరణల కోసము పోరాడినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, అంతేకాకుండా విశ్వవిద్యాలయం నుంచి ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో బయటకు వస్తున్న విద్యార్థులు ఉద్యోగాలు కల్పించకుండా నాన్ ముల్కీలను ఉద్యోగాలలో నియమించేవారు ఫ్రెండ్స్. దీంతో ముల్కీలలో అసంతృప్తి పెరిగింది. ముల్కీ ఉద్యమంనకు బలం చేకూరినట్లుగా తెలుస్తుంది. ఓకేనా? సో అంతేకాకుండా 1930వ దశకంలో పంజాబ్ ప్రాంతానికి చెందిన ఖాన్ సాహెబ్లను డైరెక్ట్గా అనేక ఉన్నత ఉద్యోగాలలో నియమించడం జరిగింది. అంటే ముల్కీలను వదిలిపెట్టేసి నాన్ ముల్కీలను నిజాం ప్రభుత్వంలో లేదా నిజాం హయాంలో ఉన్నత ఉద్యోగాలు వీరికి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా. ఓకేనా? ఖాన్ సాహెబ్లను డైరెక్ట్గా ఉన్నత ఉద్యోగాలలో నియమించడం వలన స్థానిక ఉద్యోగుల ప్రమోషన్లు కూడా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, 1933 ఫర్మానా. సో ముల్కీల అసంతృప్తిని చల్లబరచడానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1933లో ఒక ఫర్మానా జారీ చేశారు. ఈ ఫర్మానా ప్రకారము రాష్ట్ర ఉద్యోగ నియామకాలలో సమర్థవంతమైన విద్యావంతులైన ముల్కీలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని పేర్కొన్నారు. ముల్కీ ఉద్యమకారులకు అనేక రకాలుగా అప్పటి నగర కొత్వాలు అయిన రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి సహాయపడ్డగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇతని గురించి కూడా మనము చెప్పుకుందాం ఫ్రెండ్స్ చాలా క్లియర్గా. ఓకేనా? నెక్స్ట్, 1933లో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ముల్కీలకు అనుగుణంగా ఫర్మానా జారీ చేసేందుకు రాజ్యంలోని ప్రజలు నలువైపుల నుంచి తమ కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరికి?
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి. నెక్స్ట్ వన్, 1933 ఫర్మానాకు గాను హైదరాబాద్ పట్టణంలో ఒక బహిరంగ సభను కూడా జరిపి నిజాంకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమైనటువంటి ముల్కీ ఉద్యమకారులు ఎవరో చూద్దాం. సో బుర్గుల రామకృష్ణారావు, మీర్ అక్బర్ అలీ ఖాన్, పద్మజానాయుడు, మీర్ హసనుద్దీన్, ఓకేనా, మందముల నరసింహారావు, శ్రీమతి హుమాయూన్ మిర్జా, అబుల్ హసన్, సయ్యద్ అలీ. నెక్స్ట్ మందముల నరసింహారావు, డాక్టర్ లతీఫ్ సయీద్, రాజా దోండే రాజు, అక్బర్ అలీ ఖాన్, నవాబ్ షంషీద్ జంగ్. సో ఫ్రెండ్స్, ఇందులో మనకు ఈ రయ్యత్ పత్రిక సంపాదకులు మందముల నరసింహారావు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో అడుగుతుంటారు. నెక్స్ట్ మమ్లకత్ ఉర్దూ వారపత్రిక యొక్క సంపాదకుడు మీరు హసనుద్దీన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వార్తాపత్రికలు అంటే ఆ రోజు జరిగినటువంటి వార్తాపత్రికలే కావచ్చు, రచనలే కావచ్చు, వాటన్నింటిపైన కూడా ఒక వీడియో చేయడం జరిగింది. దాన్ని నేను ప్లేలిస్ట్లో పెట్టాను ఫ్రెండ్స్. వాటికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది ప్రతిసారి కూడా, ఓకేనా. సో గుర్తుంచుకోండి, ప్లేలిస్ట్లో వెతకండి, దొరుకుతుంది, చదవండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ అయ్యంగార్ కమిటీ, చాలా చాలా ఇంపార్టెంట్ కమిటీ, ఓకేనా. రాజ్యాంగ సంస్కరణల గురించి 1937లో నిజాం ప్రభుత్వం అయ్యంగార్ కమిటీని నియమించింది, ఓకేనా. రాజ్యాంగ పరిపాలన సంస్కరణల గురించి వేసినటువంటి కమిటీ ఫ్రెండ్స్ ఇది 1937లో. సో ఈ కమిటీ 1937లో నివేదికను సమర్పించింది. సో మరి ఈ కమిటీ నివేదికలో ఉద్యోగ సంబంధ సూచనలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ముల్కీ నిబంధనలను మరింత కఠినతరం చేసి ఉద్యోగుల నియామకము చేపట్టాలి అని చెప్పేసి పేర్కొంది. ఈ కమిటీ సూచన మేరకు 1945లో ఆర్టికల్ 39లోని ముల్కీ నిర్వచనాన్ని మరింత కఠినతరం చేసినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం ఉద్యోగులను నియమించేటప్పుడు ఎటువంటి పక్షపాతం చూపించకుండా, రికమెండేషన్ లేకుండా నియమించాలని పేర్కొంది. ఉద్యోగార్థుల శక్తి సామర్థ్యాలను, నైతిక ప్రవర్తనలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగ నియామకాలు చేపట్టాలని పేర్కొంది. ఉద్యోగ నియామకాల కోసము ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అయ్యంగార్ కమిటీ సూచించడము జరిగింది. నెక్స్ట్, సో మరి ముల్కీ నిర్వచనం అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. అసలు ముల్కీ నిర్వచనం ఏంటో చూద్దాము. సో కొన్ని షరతులు సంతృప్తిపరిచినటువంటి వ్యక్తి ముల్కీలుగా నియమించబడతారు అని చెప్పేసి పేర్కొన్నారు. అవేంటో చూద్దాం. హైదరాబాద్ రాజ్యంలో జన్మించిన వ్యక్తి అయి ఉండాలి, అంటే జన్మతః హైదరాబాద్ రాజ్యం చెందిన వ్యక్తి అయి ఉండాలి, అంటే ఇక్కడే పుట్టి బాన్ అండ్ బాటమ్ అన్నట్టు, ఓకేనా. ఇక్కడే పుట్టాలి, ఇక్కడే పెరగాలి. నెక్స్ట్ హైదరాబాద్ రాజ్య నివాసి అయి ఉండాలి, అంటే అక్కడే పుట్టి అక్కడే నివసిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఆ వ్యక్తి పుట్టుక నాటికి అతడు లేదా ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా 15 సంవత్సరాల సమయంను పూర్తి చేసి ఉండాలి. నెక్స్ట్ మహిళ అయితే ముల్కీగా పరిగణించబడే వ్యక్తి భార్య అయి ఉండాలి. నెక్స్ట్ ఏ వ్యక్తి యొక్క పుట్టుక సమయంలో అతని లేదా ఆమె యొక్క తండ్రి ముల్కీ అయి ఉంటే ఆ వ్యక్తి హైదరాబాద్ రాజ్యంకు చెందిన వారుగా పరిగణించబడతారు. నెక్స్ట్ ఏ వ్యక్తి అయితే హైదరాబాద్ రాజ్యంలో శాశ్వత నివాస కాలంను 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని తిరిగి తన పూర్వ ప్రాంతంకు వెళ్ళనని తీర్మానిస్తూ మెజిస్ట్రేట్ ద్వారా అఫిడవిట్ సమర్పిస్తారో, ఓకేనా. ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే వేరే ప్రాంతం నుంచి హైదరాబాద్ రాజ్యంలో శాశ్వత నివాసంను 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి నేను వేరే ప్రాంతానికి వెళ్ళను అని చెప్పేసి మెజిస్ట్రేట్ దగ్గర అఫిడవిట్ సమర్పిస్తారో వారు కూడా ముల్కీలుగా పరిగణించబడతారని చెప్పేసి పేర్కొంది. నెక్స్ట్ ముల్కీగా పరిగణించబడే స్త్రీ ముల్కీ కానీ పురుషుడిని కానీ వివాహం చేసుకొని కూడా హైదరాబాద్ రాజ్యంలో నివాసంను వదులుకోని పక్షంలో ఆమెను సహజంగా ఉన్న ముల్కీ పరమైనటువంటి హక్కులను ఎటువంటి భంగము వాటిల్లదు. నెక్స్ట్ ముల్కీగా పరిగణించబడే స్త్రీ ముల్కీ కానీ మరో పురుషుని వివాహం చేసుకొని హైదరాబాద్ రాజ్యంకు బయట నివాసం ఉండి కూడా భర్త మరణం వలన కానీ లేదా భర్త నుంచి చట్టపరంగా విడిపోయి కానీ తిరిగి శాశ్వతంగా హైదరాబాద్ రాజ్యంలో నివాసంకై వస్తే ఆమెను ముల్కీగానే పరిగణిస్తారు. అయితే ఆమె పిల్లలను మాత్రము ముల్కీ నియమాలను సంతృప్తపరచనిదే ముల్కీలుగా పరిగణించరు అని చెప్పేసి పేర్కొంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, పై నియమాలకు షరతులను అనుసరించి వివిధ తాలూకుదారులకు హైదరాబాద్ జిల్లా, హైదరాబాద్ నగర మరియు వివిధ జిల్లాల తాలూకుదారులకు ముల్కీ ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారాన్ని
అప్పగించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే వీరు ఈ యొక్క నిబంధనలు అన్నింటినీ ఓకేనా సాటిస్ఫై చేశారా, అలా అయితేనే వీరు ఏం చేస్తారు, తాలూకుదారులు ముల్కీ ధృవీకరణ పత్రాలు జారీ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో అందుకు ముల్కీ ధృవీకరణ పత్రంకై దరఖాస్తు చేసిన వ్యక్తి తాను కానీ తన తండ్రి కానీ హైదరాబాద్ రాజ్యంలో నివాసంకు పూర్వము లేదా హైదరాబాద్ రాజ్య ప్రభుత్వ కొలువులో నియమించక ముందు తన పౌరస్థితిని గురించి తెలియచేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో అందులో అతడు బ్రిటిష్ పౌరుడై ఉండకూడదు. మెయిన్ అతడు బ్రిటిష్ రక్షిత పాలిత రాజ్యంకు చెందినవాడై ఉండకూడదు. ఒకవేళ అతను ఇండియన్ న్యాచురలైజేషన్ యాక్ట్ కింద పౌర ధృవీకరణ పత్రం పొంది ఉండకపోతే అతను కూడా ముల్కీ ధృవీకరణ పత్రం కొరకు న్యాయశాఖలోని కార్యదర్శి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి మినహాయింపులు ఏంటో చూద్దాం. ఏదైనా కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగి ప్రారంభ నెల జీతము 25 రూపాయలకు మించని వ్యక్తిని ముల్కీ ధృవీకరణకు అతన్ని నియమించిన అధికారి స్థాయిలో గల అధికారి జారీ చేస్తే సరిపోతుంది. అదే ఉద్యోగిని ఉన్నత ప్రభుత్వ కొలువులో నియమించాలంటే మాత్రము సహజంగా ముల్కీ ధృవీకరణ పత్రము జారీ చేసే సాధికారత గల అధికారి మాత్రమే జారీ చేయవలసి ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ వివరణ 1. బేరార్కి చెందిన వ్యక్తి హైదరాబాద్ రాజ్య ముల్కీకి దరఖాస్తు చేసుకుంటే లేదా హైదరాబాద్ నగరంలో నియామకం కోసం తాలూకుదారికి దరఖాస్తు చేసుకుని ఉంటే అదనంగా బేరార్ రాజ్య నియమానుసారంగా తన పౌరస్థితిని గురించి ప్రమాణపత్రంను సైతము జత చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వివరణ 2. ఒక వ్యక్తి ఏదైనా జిల్లాలో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగంలో నియమించబడేందుకు ఆ జిల్లాలోని తాలూకుదారుకి కానీ తన స్వంత నివాసం గల జిల్లాలోని తాలూకుదారుకి కానీ దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో నియమించబడేందుకు హైదరాబాద్ జిల్లా తాలూకుదారికి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ దరఖాస్తుదారుడు ఎప్పటి నుంచి హైదరాబాద్ రాజ్యంలో నివాసం ఉంటున్నాడు మరియు దరఖాస్తుదారుడు తిరిగి తన పూర్వ నివాస ప్రాంతంకు లేదా రాజ్యంకు తిరిగి వెళ్ళడా అనేది కూడా తెలుసుకోవాలి. దరఖాస్తుదారుడు తనను కానీ తన తండ్రికి కానీ హైదరాబాద్ రాజ్యంలో స్థిరాస్తిని సముపార్జించాడా అని కూడా తెలుసుకోవాలి. దరఖాస్తుదారుడు తనకు కానీ తన తండ్రికి కానీ హైదరాబాద్ రాజ్యము తమ స్వంత నివాస ప్రాంతంగా పరిగణించబడేంతగా ప్రాంతీయతగా అనుబంధం కలిగి ఉన్నాడా లేదా అని చెప్పేసి ఈ యొక్క ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే ముందు తాలూకుదార్ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఫ్రెండ్స్ ఇవి. నెక్స్ట్ ఒకవేళ ముల్కీ ధృవీకరణ పత్రంపై చేసిన దరఖాస్తు తిరస్కరించబడినచో 1 నెల రోజుల లోపున సంబంధిత సుబేదారుకు తిరిగి దరఖాస్తును సమర్పించాలి. ఈ విషయంలో సుబేదారు నిర్ణయమే అంతిమంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. నియమం 7 ప్రకారము ముల్కీ ధృవీకరణ పత్రము సంపాదించుకునేందుకు సమర్పించిన సమాచారము యథార్థం కాదని ప్రభుత్వము పోలీస్ శాఖ వారు గుర్తించినచో ఆయా వ్యక్తులు ముల్కీ పత్రాలను రద్దు చేయగలరు ఫ్రెండ్స్. ఓకేనా. ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారి యొక్క ముల్కీ పత్రాలను కూడా అంటే వాటిని రద్దు చేయడం జరుగుతుంది. అవి నకిలీ పత్రాలు అని చెప్పేసి తెలిసినప్పుడు. అలాగే నియమం 1లోని A-B-Cల ప్రకారము హైదరాబాద్ రాజ్యంకు అవిధేయతను ప్రకటించడము, ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడము, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హైదరాబాద్ ప్రభుత్వంకు ప్రభుత్వ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన పనిచేసిన అతని ముల్కీ పత్రాలు ముల్కీగా గల హక్కులు కూడా రద్దు చేయబడతాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము హైదరాబాద్ రాజ్యంలో ఏర్పడిన కుతుబ్ షాహీల కాలం నుంచి అసఫ్ జాహీల కాలం వరకు ముల్కీలు అనేటువంటి భావన, వాటికి ఏ విధమైనటువంటి బీజాలు పడ్డాయి, ముల్కీలు ఏ విధంగా నాన్ ముల్కీల చేత అంటే అనగారిన ప్రజలుగా భావించబడ్డారు. ఓకేనా, అంటే నాన్ ముల్కీల యొక్క ఉద్యోగాలను ఏ విధంగా తీసుకోవడం జరిగింది అనే అంశాలపైన కూడా మనము చూసాం. అంతేకాకుండా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మీర్ మహబూబ్ అలీ ఖాన్ వీరు జారీ చేసినటువంటి వివిధ రకాలైనటువంటి ఫర్మానాలను కూడా మనము చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా దీన్ని జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాము, కానీ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్ వాళ్ళకి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, సో ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు మాత్రము అక్కడక్కడ కొన్ని బిట్స్ అడగడము
జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము మన క్లాస్ని కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా? ఇలాగే మనము ఈ టాపిక్స్ మొత్తం కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 1948 to 2014 వరకు కూడా కంప్లీట్ సిలబస్ని మీకోసము అందిస్తాను ఫ్రెండ్స్. చాలా క్లియర్గా ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, గ్రూప్ 1 తీసుకోండి, గ్రూప్ 2 తీసుకోండి, ఏ చిన్న పోటీ పరీక్ష అయినా తీసుకోండి, ఖచ్చితంగా ఇందులోంచి క్వశ్చన్స్ వచ్చే విధంగా స్టాండర్డ్ మెటీరియల్ని మీకోసము అందిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక మీకు ఏమైనా సలహాలు, సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా క్లియర్ చేసడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.